హలో నమస్తే అందరికీ. మరి మొత్తం మీద 5 నెలల తర్వాత మన కవితక్క గారుకి బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తను సౌత్ ఇండియా నుంచి కింగ్ పిన్గా వ్యవహరించారు, దానికి ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పి మార్చి 15న ఈ ఏడాది మార్చి 15న తనని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కేసు ఇప్పటిది కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి కేసు. అప్పట్లోనే తను అరెస్ట్ అయిపోద్ది అనేటువంటి ఇది జరిగింది, కానీ చివరిలో ఆగిపోయింది. దానికి రాజకీయ రంగు పూర్తిగా వచ్చింది. బీజేపీను బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం జరిగింది, అందువల్లనే ఆమె అరెస్టు ఆపేశారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తెలంగాణ అసెంబ్లీ సమయానికి ఎన్నికల సమయానికి తీసుకెళ్ళగలిగింది. సో ఇప్పుడు మొత్తం మీద అయితే మరి ఇప్పుడు ఏ రాజకీయ పరమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటిది. తన పైన అవినీతి ఉంది, తప్పు జరిగింది, తప్పు చేసింది అనేటటువంటి కోణం. ఇదేమి తన పైన ఇప్పుడు ఏదో స్వతంత్ర ఉద్యమం కోసమో ప్రత్యేక తెలంగాణ కోసమో పోరాడుతూ ఉంటే కవిత గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదనే విషయం తెలంగాణ సమాజానికి తెలియదు కాదు. మరి తనేదో గొప్ప విజయం, తన గొప్ప పోరాటం, త్యాగం చేసినట్టుగా మరి ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉండడం చూస్తుంటే తెలంగాణ సమాజం నవ్వుకుంటా ఉంది. ముఖ్యంగా సరే చేసింది తప్పు, అందులో ఆడపిల్ల కాబట్టి తండ్రికి కొంత బాధ ఉండడం అనేది సహజం. మరి అయితే ఆయనకి బుద్ధి ఉండవసరం లేదు అప్పుడు అనేటటువంటి ప్రశ్న వేస్తారు కదా. ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు నీకెందుకు ఇవన్నీ, నీవు సక్రమంగా నీ బాధ్యతలు నిర్వహించు, ప్రజలకు సేవ చేయని చెప్పి చెప్పాల్సిన బాధ్యత తండ్రికి ఉండదా? మరి కేసీఆర్ గారు అప్పుడేం చేశారు? ఇప్పుడు సత్యం గెలిచింది, ధర్మం గెలిచింది మరి అని చెప్పి చెప్పడం అంతా కూడా చూస్తుంటే అంటే తను ఇంతకాలం సైలెంట్గా ఉండటం ఇదంతా దాన్ని ఎట్లా ఒక సమర్థించే ప్రయత్నంగా చేస్తున్నట్టుంది. నా బిడ్డను అరెస్ట్ చేశారు కాబట్టి నాకు బాధ ఉంది కాబట్టి నేను బయటికి రాలేకపోయాను అని ఒక సింపతి కోణంలో వస్తున్నటువంటి ఇది కనబడతా ఉంది. ఏది కేసీఆర్ గారు యాజ్ యూజువల్గా ఆయన చేసేటటువంటి అన్నీ ఎక్కువ అట్లనే ఉంటాయి. ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు టక్కన అనారోగ్యం వచ్చేసి హాస్పిటల్లో పాలవుతుంటే తీసుకెళ్తుంటే దాన్ని ఆయన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లేది చాలాసార్లు మనం చూసాం. అలాగే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా మరి అదే రోజు ఈయన పాపం ఏది బాత్రూంలో అదే మెట్లు దిగుతుంటేనే ఎక్కడో జారి పడటం, తుంటేకి గాయం అవ్వడం, మరి హాస్పిటల్ అవ్వటం, ఆయన స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అవన్నీ ఆ విజువల్స్ అన్నీ చూపించడం వాళ్ళ మీడియాలో, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ప్రజలు అర్థం చేసుకున్నారు కొంతవరకు కాదు, ఎక్కువగానే. ఎవరికన్నా ఎక్కువ క్రెడిట్ పేరు వెళ్ళిపోతుందంటే దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేసే ఎత్తుగడలు, ట్రిక్స్ కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య అనేది తెలంగాణ సమాజానికి క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు ఆమె బయటికి రావడం అనేది రాజకీయంగా ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కుంది కాబట్టి, ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి మరి అయితే ఇదే కేసులో ఇంతకాలం జైల్లో పెట్టారు, 3 అరెస్ట్ చేశారు. మెయిన్గా మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు, ఎవరు కేజ్రీవాల్ గారిని. ఆ తర్వాత ఆ పార్టీ మంత్రి అయినటువంటి సిసోడియాని అరెస్ట్ చేశారు, ఆయన్ని 18 నెలలు జైల్లో ఉంచారు. ఆ తర్వాత ఈ మధ్యనే బెయిల్ వచ్చింది. ఆయనకు వచ్చిన తర్వాత అదే గ్రౌండ్స్ మీద కవిత గారికి కూడా ఎందుకు రాదు అంటూ మరి వీళ్ళు కేసులు వేయడం కానీ సుప్రీంకోర్టులో ఇవన్నీ జరిగింది. మొత్తం మీద అయితే ఇప్పుడు ఇది మళ్ళీ ఒక తెలంగాణలో మళ్ళీ ఒక రాజకీయపరమైనటువంటి ఇదికి వేదిక కాబోతుంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కవిత గారు బయటికి రావడాన్ని, బెయిల్ రావడాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు మరి ఆల్రెడీ ట్విట్టర్ ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కష్టపడి ఇంతకాలం పోరాడారు, పాపం వాళ్ళ పోరాటం ఫలించింది, ఆమెకు బెయిల్ వచ్చింది అని ఎద్దేవా చేస్తున్నట్లుగా ఒకటి పెట్టడం జరిగింది. దానికి కేటీఆర్ గారు కూడా కౌంటర్ చేశారు. ఏమని? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇట్లా అంటే బాధ్యత లేకుండా పోస్టులు పెట్టడం, మాట్లాడటం అనేది ఆయన స్థాయికి సరైంది కాదు అంటూ గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకేమీ మాట్లాడలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈయనేమో సత్యం ధర్మం గెలిచిందంటున్నారు బీఆర్ఎస్. అంటే ఇప్పుడు కూతురు రావడం వల్ల నేను కూతురు కోసం ఇంతకాలం బాధపడ్డాను, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది, తను బయటకు వచ్చింది కాబట్టి సో ఇక నన్ను చూడండి, నా రాజకీయం చూడండి, నేను ఎంత యాక్టివ్గా ఉంటానో అనేటటువంటి ఇండికేషన్స్
కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద అప్పుడే మరి అంటే అదేదో సానుభూతి పెట్టి మరి ఏదో కొంత గెయిన్ చేద్దామని అనుకున్నటువంటి బీఆర్ఎస్ ఆశలు ఏమన్నా ఉంటే అది నమ్మే పరిస్థితులు అయితే లేదు. నిజంగా మీలలో ఎవరైనా అనిపిస్తుందా అట్లా? ఆమె మీద అవినీతి పరంగా అన్యాయంగా అక్రమంగా కవిత గారి పైన కేసు పెట్టి ఆమెను జైలు పాలు చేశారని ఎవరికీ అనిపించదు. ఎందుకంటే ఆమెకు రాజకీయ కాంక్ష ఎక్కువ అనేది బీఆర్ఎస్లో అందరికీ తెలుసు. కేటీఆర్ గారి కంటే కూడా ఆమెకు రాజకీయపరమైన కాంక్ష ఎక్కువ. ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టాలనేటువంటి కాంక్ష కూడా అపరిమితంగా ఉంటుంది అనేటువంటిది. ఇది ఆమె చూస్తే ఎంపీగా మొదట్లో 2014 ఎన్నికల్లో గెలిచింది, కానీ ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఎక్కడా కూడా గెలవలేదు. ఎందుకంటే ప్రజల మనసు ఆమెకి విశ్వాసం, ఆమె మీద పూర్తిగా విశ్వాసం లేదు అని చెప్పడానికి ఆ ఉదాహరణలు అవన్నీ కూడా. సరే, ఏదో రకంగా పదవి లేకుండా అయితే ఆమె ఉండదు. పదవి కావాలి, అధికారం కావాలి, దాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి వివిధ స్థాయిల్లో ఏదో రకంగా తక్కువ పెట్టుబడులు పెట్టి వేల కోట్లు సంపాదించేయడానికి అవకాశాలు ఏదున్నా ధర్మ మార్గంలో కాకుండా ఈ మనీ లాండరింగ్ లాంటివి ఇవన్నీ చేయడానికి కూడా ఆమె రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకోవడంలో సిద్ధహస్తురాలు అని చెప్పడానికి మనకి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామే పెద్ద ఉదాహరణ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆమె ఏమీ ఫ్రీడమ్ ఫైటర్ కాదు, లేదంటే ఒక నోబెల్ కాజ్ కోసం తనేమీ అరెస్ట్ అవ్వలేదు, జైలు పాలు అవ్వలేదు. తను వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అధర్మ మార్గంలో చట్టాలని అన్నిటిని తొంగలో దొక్కి వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తన పదవిని అడ్డం పెట్టుకొని, జాతీయ స్థాయిలో వాళ్ళకున్న మరి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా చేశారు కాబట్టి జాతీయ స్థాయిలో ఏదో చేయబోతుంది అనేటటువంటి ఒక ఇదిని అడ్డం పెట్టుకొని అంతా రాజకీయపరమైనటువంటి ఒక స్కామ్ చేసినటువంటి మరి కవిత గారు ఇంతకాలానికి బెయిల్ నుంచి బయటికి రావటం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి సంతోషకరమైన విషయమే, కానీ వాళ్ళ పార్టీలో వీరాభిమానులకి మరి కొంత సంతోషం కలిగించేటువంటి అంశమే. కానీ తప్పు చేస్తే ఎవరైనా సరే మరి శిక్ష అనుభవించాల్సిందే. ఎవరబ్బా సొమ్మని, ఎవరి సొమ్ము తేరగుందని చెప్పి మరి వేల కోట్లు ఇట్లా ఈ విధంగా స్కాములు చేస్తూ ఉన్నారు. కవిత గారు ఒక్కరే కాదు, అట్లా ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా మరి ఈ రోజున హైడ్రా అనేది ఒక ఆయుధంగా, బ్రహ్మాస్త్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తూ ఉంది. మరి అది ఎంతవరకు విజయవంతం చేస్తారో, కానీ తెలంగాణ సమాజం మొత్తం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలంతా కూడా ఇలా జరగాలి, చెరువులు కాపాడాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. దీనికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదో ఉంది. కానీ కవిత గారు బయటకు వచ్చినందుకు తెలంగాణ సమాజం ఏదో పండగలు చేసుకోవాలి, దావతులు చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడా లేదు, ఉండదు కూడా, ఉండాల్సిన అవసరం కూడా లేదు అనేది వాస్తవం. ఎందుకంటే తన వ్యక్తిగతపరమైనటువంటి ఇదిలో తను ఇన్వాల్వ్ అయింది తప్ప ఏదో సమాజానికి సంబంధించిన విషయం కాదు అది. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద అప్పటి సమైక్యాంధ్ర చాలా కేసులు, సమైక్యాంధ్ర పాలకులు కేసులు పెట్టిర్రు. దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు తర్వాత రాష్ట్రం వచ్చి ఏర్పడిన తర్వాత వాళ్ళందరిపైన కేసులు ఎత్తివేయడం అనేది జరిగింది. అటువంటి వాటికి ఏదన్నా అరెస్ట్ అయితే సరే, ఇంత గొప్ప పోరాటంలో మన కోసం పోరాడింది, సమాజం కోసం పోరాడింది కదా అనుకోవచ్చు. మరి తను ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు 2000 కోట్లు ఈజీగా లాభాలు లేదంటే ప్రాఫిట్ బెనిఫిట్ అయ్యేలాగా ఉండేటటువంటి లిక్కర్ స్కామ్లో తను ఇన్వాల్వ్ అయ్యింది. మరి మహిళల పరువులు తీసినట్టు కాదా తెలంగాణ మహిళల పరువు? మరి తనేమన్నా మంచి పనికి నిలబడి గొప్ప తెలంగాణ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని 10 పెరిగేలాగా చేసింది అంటే ఆమెకి సెల్యూట్ కొట్టొచ్చు. సో ఇట్లా మిశ్రమ స్పందన అయితే ఉంటుంది ఖచ్చితంగా. రాజకీయంగా అయితే ఇది ఇంకా దుమారం అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.